Hi, congratulations, Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos. చెత్త నాయలా ధైర్యం నీకు నా పేరు టైల్ మీద రాస్తావు నువ్వు ఎందుకు రాసానో తెలీదా నీకు తెలీదా నీకు చెప్పు హలో చెప్పు ముందు లోపల ఎవరు నా పిలు పో వెళ్ళు ముందు చూడు ఎనోమి మై అది కాదు సార్ అంటే ఊరికే మీద సార్ ఆవిడికి నీ కర్మ ముదరష్టపు చచ్చినోడు ఏదో ఓ రోజు ఇంటి మీదకి తెస్తాడని అనుకుంటానే ఉన్నా. అమ్మ మీ ఓడికి బండి ఎక్కడిది? మా ఓడికా ఆడు ఎదవని పిల్లని ఎవరు ఇవ్వటం లేదు బాబు. సార్ ఈమె పెద్ద సౌండ్ ఇంజనీర్. మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది అంటే. అమ్మా మీ ఓడికి ఈ బండి ఎక్కడిది? అబ్బా ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? నాకు బానే వినపడద్ది. అది అడిగినందుకే ఆడు ఇల్లు వదిలిపెట్టిపోయాడు. ఎక్కడికి వెళ్ళుంటాడో తెలుసా? ఏటి పెళ్ళా? నీకు అవలేదా? ఏం కావదు. సరిపోయింది. సార్ ఆడు ఎక్కడుంటాడు నాకు తెలుసు. నర్సీపట్నంలో లాడ్జ్ ఓనర్ కూతురు వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఏటి మా ఊళ్ళో అర్జీలో దొరికాడా? అక్కడ వేసేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడతావేంటి? మా వాడు ఏం చేస్తున్నాడు? నీ పుత్రరత్నం కొంపకొస్తే కబురెట్టు. ఏటి మా నూరు కొండల్లో రత్నాలు దొరుకుతాయని అడుగుతున్నావా? అదే నువ్వు ఆడదకెళ్ళినా అనవసరమే దొరకవు. నువ్వేదంటే అంతే తీసుకెళ్ళు. నేను చెప్పేది వినిపించుకోరేటి? మీ కర్మ. మిమ్మల్ని ఎవ్వరు బాగా నీకు ముందే తెలుసు కదరా ఆవిడ బ్రహ్మచౌడని. ఇందాక అది చెప్తుంటేనే ఉషు ఉషు అన్నారు. అదంతా కాదు సార్. అడ్రస్ చెప్పాను కదా, పట్టుకుందాం పదండి. మనం అక్కడికి వెళ్ళేసరికి ఆడు ఉండటరా. నేను నర్సీపట్నం ఎస్ఐకి ఫోన్ చేస్తాను, సరేనా? మీరు ఇలాగే మీ పని కాదని తప్పించుకుంటూ తిరగండి. మీ పని కూడా నేనే చేస్తా. జరగండి రా. భయ్యా మీ ఓనర్ గారు అమ్మాయి ఉందా? ఎవరు? సంతోషియా? పైన బట్టలారేస్తుంది. సంతోషి తాతారావు గారు ఏమైనా ఇక్కడికి వచ్చాడా? తాతారావా ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇక్కడికే వస్తాడు, ఎందుకంటే ఆడు మా ఊర్లో మర్డర్ చేసి పారిపోయాడు. మర్డరా? నువ్వెవరు? పోలీసా? కాదే, మెకానిక్ ని. ఏంటి మధ్య పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మానేశారా? ఏయ్ చూడు, మ్యాటర్ చాలా సీరియస్. నీకు వివరంగా చెప్పాను, టైం లేదు. అండ్ నా ఫ్రెండే, ఆడికి హెల్ప్ చేద్దామని వచ్చా. ఆడొస్తే ఈ నంబర్ కాల్ చూడు, నీకు 3 విషయాలు చెప్పాలి. 1, వాడు అస్సలు ఇక్కడికి రాడు. 2, ఆడికి మర్డర్ చేసేంత సీన్ లేదు. 3, ఇంకోసారి నువ్వు నాకు కనపడకు. సుబ్బారావు, మా జీవితం నీ 1 2 3 అంట. ఏట్రా అలా చూస్తున్నావు? మాకు ఏది అంత నచ్చిందా? ఒరే తాతానారావుగా, ఈ చెరువుకి ఆ గేదెలకి నీ చేతుకున్న గ్లౌజులకి ఏమన్నా సంబంధం ఉందేట్రా? మరి నీ షర్ట్కి నీకు నీ చేతులకి గ్లౌజులకి ఏమన్నా సంబంధం ఉందేట్రా? ఏయ్ అంటే ఎన్ని ముక్కలు రా? మరి ఏమన్నా జున్ను ముక్కలు అనుకున్నావు ఏంటి? చూసే ఓకోటి ఎలా ఉందో కడికి చేతులు మొద్దు మారిపోతున్నారా, అందుకే గ్లౌజులు కొనుక్కున్నా. ఓహో, మొద్దు పారిపోతే ఏవద్దేటి? మా సంతోషి కందిపోద్దురా. మా జీవితం తెగ్గొచ్చావా? ఇంకా లేదా, ట్రైల్స్ లో ఉన్నాం. ఒరే ఈ విషయం నేను మీ అమ్మాయి చెప్పేస్తే ఏమవుద్దురా? నువ్వు ఆగరా బాబు. మా అమ్మ అసలు చాలా డేంజర్ పేలో. 10th క్లాస్ ఫెయిల్ అయితే 4 గేదెలు కొనిచ్చేస్తానంటే ఏటో అనుకున్నాను. నిజంగానే 4 గేదెలు కొనిచ్చేసింది. ఇప్పుడు విషయం కానీ తెలిసిందనుకో, కాళ్ళు తీసేసి ఇంట్లో కూకోబెడద్ది. అప్పుడు గేదెలు ఉండవు, చేతులు ఉండవు. ఒరే మరి మీ అమ్మకి తెలియకుండా సంతోషిని ఎలా తెగ్గొడతావురా? దానికి ఒక ఐడియా ఉందిరా. ఓవర్ యాక్షన్ చేయకు. ఆ బుక్ నీది కాదని నాకు తెలుసు. ఈ బుక్ నాది. థ్యాంక్ యూ అక్క. వేస్ట్ ఫెలో. ఏంట్రా ఫాలో చేస్తున్నావు? అంటే ఇది ఎలా చెప్పాలి? నా హృదయం నా మాట వినకుండా నీ వెంట పడుతుందే సెలి. ఏంటది? నా మనసండి.
చాలా రోజుల నుంచి మీకు వేస్ట్ ఫెలో. ఎవరు చూడలేదు కదా, ఆయన మనకి మామూలే. ఒకండా ఫరెవర్ చూసావా? లేదే, చూడలేదు. అయితే ఈ వీకెండ్ మన ఇద్దరం వెళ్దాం. సినిమా చాలా బాగుందంటే. మళ్ళీ ఏంట్రా, నీ మనసు తిరుగుతుందా? దానికి ఏం పని లేదా? అంటే అది కోపంలో నీ ముఖం మరింత అందంగా కనపడుతుంది చెలి. ఇట్లు నీ నిబ్బా. మీరు ఎలా చిరాకు పడుతుంటే మీ ముఖానికి ఏదో అంటుకుందండి. ఏమంటుకుంది? అందం అండి. ఇంకేమైనా ఉందా? ఉందండి, ఒక నిమిషం. 16 అడుగుల అందం అక్షరాలు నింపుతుంటే మదిలో మెదులు నొప్పు ఉప్ప. అది ఒంట్ల కదా వాడిది. ఏంటిది? ఊహా ఊహా చెరిగిపోయిందండి. బట్టి అయినా సరి కొట్రా చెత్తదవా. నువ్వు నీ అవుట్డేటెడ్ కొటేషన్. సంతోష్, హలో, బండి నాది, పక్క తప్పుకో. మేము కొనుక్కుంటారా బళ్ళు? వెతక్కు, ఆటో రాదు. అర్థమైందండి. నాకు మాట్లాడటం రాదండి, కానీ నేను మీకు విషయం చెప్పడానికి మీ వెనకాలే తిరుగుతున్నాను. ఈ విషయం చెప్పిన తర్వాత మీరు నన్ను ఖచ్చితంగా కొట్టేస్తారు. ఆయన ధైర్యం చేసి చెప్పేస్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ ఆనందంగా లేనండి, కానీ మీ వెనక్కి తిరుగుతుంటే ఏదో ఆనందంగా ఉందండి. ఆ ఆనందం ఎలా ఉంటుందంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వచ్చే పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్టు ఉంటుందండి. మిమ్మల్ని చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నానండి. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారండి? నేను మిమ్మల్ని ఏం చేయలేదు, నేను వెళ్తానండి. చేసిందంతా చేసి వెళ్ళిపోతావేంటి? నేనేం చేశాను? నన్ను లవ్ చేసావు కదా. పోనీ చేయనండి. మీరు ఏడవకండి, మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందండి. కొట్టేసిన అవుతుందేంటి? పద వెళ్దాం, పద. ఆకలేస్తున్నట్టుంది. చాట్ కావాలా? కాదు, బైక్ కావాలి. ఏంటి, బైక్ తోలటం వచ్చా? నేను తోలటానికి కాదు, పట్టుకో పట్టుకో. అందరు లవర్స్ లానే నువ్వు నన్ను బైక్ మీద తిప్పాలి, షాపింగ్ కి తీసుకెళ్ళాలి, ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళాలి, సినిమాకి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి, పిక్నిక్ కి తీసుకెళ్ళాలి, ఇంకా చాలా తీసుకెళ్ళాలి. ఆ డబ్బులన్నీ పెడితే 4 గేదెలు వస్తాయి. గేదెలా? గేదెలేంటి? గేదెలు కాదు, గేర్లు. గేర్లు బండి అని చెప్తున్నాను. ఇవన్నీ జరగాలంటే ఓ బైక్ కావాలన్నమాట. ఏంటి, నీ దగ్గర బైక్ లేదా? బైక్ లేదంటే వదిలేస్తుందేమో. ఎందుకు లేదు? ఉంది, కికి. దానికి హార్న్ కూడా ఉంది. తీసుకో. ఈ బంగారాజు గడి ఇంకా రాలేదు. ఒరే తాత, రారా బాబు, నీకోసమే వెయిటింగ్. ఏడ్రా అర్జెంట్ గా రమ్మన్నావు? ఏదో ఆకాశం ఊడిపడిపోయినట్టు. ఏం లేదురా, ఒక 1 రోజులు నీ బండి కావాలి, ఫుల్ ట్యాంక్ చేసి. సరిపోద్దా? డబ్బులు ఏమైనా కావాలా? సరిపోద్దురా, కావాలంటే అప్పుడప్పుడు నీకు వాడుకోవడానికి ఇస్తాను. దేనికేంటి? సరే ఆలోచించుకొని చెప్పురా, నేను మళ్ళీ వస్తా. ఆగు ఆగు ప్లీజ్. ఏం లేదురా, నా ఫిగర్ ఉంది కదా సంతోషి, అది నీ బండి నడుతుంటే నన్ను పట్టుకుని ఊరంతా చూడాలంటుంది, తిప్పేద్దామని. రే నీకే బండి ఇవ్వనంటే నీ ఫిగర్ వేసుకొని జల్సాలు చేయడానికి బండి ఇస్తానేట్రా? రై, ఇస్తానంటే ఇస్తానని చెప్పు, లేదంటే లేదని చెప్పు, అంతేగా నాటకాలు ఆడుకో. ఇవ్వనని ఇంకెలా చెప్పాలరా? ఇవ్వను. అమ్మ టైం వేస్ట్ వ్యాపారం. టైం వేస్టా? చిన్నప్పుడు మా అమ్మ నీతో తిరిగితే నాశనం అయిపోతారా దరిద్రుడా అని చెప్పింది, అయినా సరే నీతో తిరిగే చూసా, నా చెప్పుతో నేను కొట్టుకోరా. గట్టిగా కొట్టుకో. రే సోమనాయుడా, మన బండి మనం ఆడుకుంటా వచ్చే సుఖమే వేరా. త్వరగా మొక్కేరా బాబు. ఇదిగో. పైన ఫోటోలో ఉన్న 3 గేదెల్ని ఎవడో దొబ్బేశాడు. వాడు ఆచూకి తెలిపినోడికి తగిన పారితోషికం ఇవ్వబడ్డం. ఇంట్లో బావదీయుడు భాస్కర్ రా. రే బర్మా గేదెలురా, రండి, రోజుకి 7 లీటర్లు పాలు. భాస్కరం గడి గేదెలు చూపించింది ఆడే కదరా?
ఇప్పుడే కదరా దొంగతనం చేశాను. అప్పుడే మీకు ఎలా తెలిసిపోయింది? తగలయ్యా. ఆ గ్రూప్ లో నన్ను కూడా యాడ్ చేయండి రోయ్. ఇలా పరిగెడతారంటే చాలా గ్రేట్. ఆగండి మీకు దండం పెడతారా? ఆ గేదెలు కొట్టేసిన తాతారావు కలవట రోడ్లో వస్తున్నాడు రా, మీరు పట్టుకోండి రా. బ్యాచ్లకి తగులుకున్నారంటరా బాబు. ఇక్కడ వల్ల కాదురా. రే కలవట్ లెఫ్ట్ సైడేనా? కుడి సై వైపు. కుడి వైపా? కుడి సై వైపే. సరే. సోమనాయుడు బండి. కోటు తాళం పెట్టే ఉంది. ఏంటి ఇంత లేట్? అంటే నీ కోసం బండి కొట్టుకురావాలి కదా. కొట్టుకురావడం ఏంటి? కొనుక్కురావాలి కదా. కొత్తది ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్కు. కూర్చున్నావా? సినిమా బాగుందా? చాలా. నాకు అది కావాలి. పట్టీలా? థ్యాంక్ యూ భయ్యా. హాయ్ మామ్, వాట్సాప్? పోరం పోకేదవా అని రాత్రి అంతా ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? నీకు చెప్పినా వినపడదు కానీ నీకెందుకే? అడుక్కు తినడానికి వెళ్ళావా? చివరికి నువ్వు చేయాల్సింది అదే కదరా. ఆమెతో తాగినట్టు ఆ ముఖం పెట్టరా, ఉలుకు పలుకు లేకుండా. నీకు దండం పెడతానే, నన్ను వదిలే. నేను వదిలేసిన ఆ గేదెలో భాస్కరం గాడు వదలడు. అదేంటి ఆడి గేదెలు సంతలోనే వదిలేశాను. ఆ విషయం చెప్పలేదా నీకు? ఎంతకీ ఈ బండి ఎక్కడిదిరా? నీకు చదువు అప్పలేదు కానీ లేకపోతే ఈ సీడీఓ లాయరో అయిపోతువే. ఏట్రా కొనుక్కుంటున్నావు? కొనుక్కోవట్లేదు, నీకెందుకని అడుగుతున్నాను. అన్నం పెట్టమని అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను నాకెందుకని. దొంగ నా కొడుకని. చిన్నప్పటి నుంచి అంతే. నీకేం కావాలా ఏర్పడతాయి, నాకేం కావాలా ఏర్పడవు. ఇటీ పెళ్లి చేసుకుంటావా? పెళ్లి నీకెవడెత్తారా పిల్లనే? నాకెవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను. దాని పేరు సంతోషి. ఐ లవ్ 1000 టైమ్స్. ఏటంటున్నావు? నీ మొగుడు బతికిలేడు గాని ఉంటుంటే నీ నోటు దొరకక నిన్ను పీకి చంపేతడే. నేను వేణు ఉడుగుల. హాయ్, దిస్ ఇస్ పార్క్ విక్రాంత్. కంగ్రాచులేషన్స్ Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.